భారతీయుడు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఇస్లాం కట్టర్ ఇస్లాం అయిపోతూ ఉంటుంది. మన పాకిస్తాన్ వాళ్ళే మొత్తం ఇస్లాం అంతటికి ప్రొటెక్షన్ అని ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళే మొదలెట్టారు, వాళ్ళే ఇస్లాంకి రక్షణ, వాళ్ళే అన్నీ అనుకుంటారు. వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళంతా మన హిందువులే. ఒక 100 ఏళ్ళ క్రితం చూస్తే వాళ్ళంతా మన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు మేమే అందరికంటే కట్టర్ ఇస్లామిస్ట్ అంటూ ఫీల్ అవుతారు. సౌదీ అరేబియా ఎక్కడైతే మక్కా, మదీనా అన్నీ ఉన్నాయో ఆ కంట్రీలో మెల్లిమెల్లిగా ఇస్లాంని సడలిస్తున్నారంట. అంత ఆడవాళ్ళకి డ్రైవింగ్ అలౌ చేస్తున్నారు. తర్వాత ఏమో ఆడ మనిషి మా మగ ఎస్కాట్ లేకుండా వెళ్ళకూడదు. యాక్చువల్గా అది అలౌ చేస్తున్నారు. కొంచెం కొంచెం తగ్గిస్తారు. యోగాని బాగా ప్రమోట్ చేస్తాడు. ఎవరు? ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ వాళ్ళ యువరాజు. ఆయన యోగాని బాగా ప్రోత్సహిస్తాడు. తర్వాత ఇదంతా కాకుండా ఈ మధ్య టూరిజం డెవలప్ చేయాలని అతను విజన్ 2030 అని ఒకటి ఉంది. విజన్ 2030లో సౌదీ అరేబియా అంతా కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ హబ్ కింద అయిపోవాలని. ఎలాగో టూరిజం రిలీజియస్ టూరిజం అయితే ఉంది, మక్కా మదీనాకి వస్తారు. అది కాకుండా నార్మల్ పీపుల్ కూడా సౌదీలో టూరిజం చేయడానికి అవకాశం ఉండేలాగా వాళ్ళు రియాద్లోను అక్కడ పెద్ద పెద్ద యాంటీక్ ఎగ్జిబిషన్స్ పెట్టినారు. ఈ యాంటీక్ ఎగ్జిబిషన్స్లో ప్రీ ఇస్లామిక్ పీరియడ్ తాలూకు బొమ్మలు అక్కడ దొరికాయి. వాళ్ళ బిఫోర్ ఇస్లాం వాళ్ళు ఏ గాడెస్ని పూజించేవారు, ఏ మతాన్ని మతంగా కొంతమంది విగ్రహాలు ఆరాధన చేసేవారు. ఆ విగ్రహాలు ఏమిటి అని ఒకటి దొరుకుతున్నాయి. అవన్నీ కూడా 3 దేవి ముగ్గురు లేడీ ఆడ దేవతలు దేవీలు వాళ్ళ తాలూకు విగ్రహాలు ప్రామినెంట్గా కనపడతాయి. మనలాగే ఒక ఆవిడేమో ఎర్ర డ్రెస్ వేసుకుని పెద్ద పుల్లి మీద కూర్చుంటుంది, అంటే మన దుర్గా అమ్మవారు. ఇంకో ఆవిడ తెల్ల దుస్తులు వేసుకుని చేతిలో పుస్తకం పడుతుంది, సరస్వతి అనుకున్నాం. అలాగే ఇంకో ఆవిడేమో కోరికలను ఇస్తుందని చెప్పి వాళ్ళు నమ్మకం. ఆవిడ లక్ష్మీదేవి లాగా ఉంది. మన ముగ్గురమ్మలు అనమాట. అక్కడ సేమ్ పోలికతో ఉన్నారు. ఈ విగ్రహాలు కూడా వాళ్ళ ఎగ్జిబిషన్స్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదో ఉన్నాడు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. దానికి మన ఎంబీఎస్ఏ హెడ్, ఆయన చూస్తాడు. ఆ మినిస్ట్రీ ప్రకారం అన్ని ఈ పురాతన అంటే ప్రీ ఇస్లామిక్ ఏరాలో ఉన్న కల్చర్ని ఎక్స్పోజ్ చేస్తారు. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఇస్లాం, బట్ ఇలాంటివన్నీ యోగా అలాగే ప్రోగ్రెసివ్గానే ఉంది. ప్లస్ ఆడవాళ్ళు కూడా కొంచెం కొద్దిగా రైట్స్ ఇస్తున్నారు, అంటే షైర్ అలా స్ట్రిక్ట్గా కాకుండా. ప్లస్ ఇది ఎగ్జిబిషన్స్ పెట్టి దాంట్లోకి టూరిజం వస్తుంది, టూరిస్ట్ని అట్రాక్ట్ చేద్దామని వాళ్ళ ఉద్దేశం. డెస్టినేషన్ కింద, టూరిస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేద్దాం. దుబాయ్ ఆ టైంలో రియాద్ని ఇంకా ఉన్నాయి కదా మొత్తం సౌదీ అరేబియా వాటి అది. సో ఇలాగంటే ప్రోగ్రెసివ్ లీడర్స్ వస్తే కొంచెం ఇస్లామిక్ కట్టర్పంథీ తగ్గిపోతుందని నా అంచనా. ఇప్పుడు ఏ రిలీజన్, అన్ని రిలీజన్స్ దే టాక్ అబౌట్ గాడ్. మన రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు ఒక రివర్ ఉంటుంది, ఒక నది ఉంటుంది. ఆ నది ఒడ్డున ఇటుపక్క ఏమో క్రిస్టియన్స్ ఉంటారు, అటుపక్క ఏమో హిందువులు ఉంటారు, ఇంకో ఘాట్లో ముస్లిమ్స్ ఉంటారు. ఈ హిందువులేమో దాన్ని జలం తాగుతారు, ముస్లింలేమో పానీ అంటారు, క్రిస్టియన్స్ వాటర్ అనొచ్చు. ఎవడు పిలిచేది ఏదైనా నీరు దాహాన్ని తెలుస్తుంది. అలాగనే దేవుడికి ఏ పేరు పెట్టి పిలిచినా మనకి మన 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 దప్పికను తీర్చే దేవుడే అని అతను చెప్పారు, రామకృష్ణ పరమహంస గారు. అలాగా సో పేర్లు వేరైనా మతాలు వేరైనా దేవుడు మాత్రం ఒకటే.
అంచేత ఆ కట్టరపంతి ఉండకూడదు. మా దేవుడే కరెక్ట్, నేను అంటే వాటరే కరెక్ట్, మేము పానీ మంచిది కాదు, పానీ హరాం అని వాళ్ళని పెడితే కష్టం కదా. మా దేవుడే రైటు, మిగతా వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు, మిగతా దేవుడిని ఫాలో అయ్యేవాళ్ళని చంపేయాలి అన్న భావజాలం ప్రమాదకరం. అది కొంచెం తగ్గించుకుంటే ఇస్లాం కూడా స్ట్రీమ్ లైన్లోకి చేస్తారు. అందరూ అంటే మన హ్యూమన్ బీయింగ్స్ లాగా బిహేవ్ చేయడం మంచిది కాదు. రాక్షస ప్రవృత్తి అది. ఇస్లాం కట్టర్ ఇస్లామిస్టులు రాక్షస ప్రవృత్తి. చిన్నపిల్లలు నరకడం ఏంటంటే హమాస్ వాళ్ళు 3 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి ఏ అపకారం చేశారు, వాళ్ళకి ఏ మతం ఉంటుంది. 3 ఏళ్ళ లోపు పిల్లలు ఆడవాళ్ళు భయంకరంగా రేప్ చేస్తారు. కొన్ని రేప్ చేసిన దాకా తర్వాత వదిలేస్తారు, చంపేస్తారు. సో ఈ ఈ టైప్ ఆఫ్ జిహాదీ కట్టర్ పంతి తగ్గితే అందరూ ఇస్లామిస్టులు కూడా హ్యాపీగా కో ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అందరు కలిసిమెలిసి ఉండొచ్చు. మీ అభిప్రాయం కమెంట్స్ రూపంలో తెలపండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.